కామెట్ గురించి అసలు ఎప్పటి నుంచి స్టడీ జరుగుతోంది, ఆ కాలంలో ఎలా జరిగేది ఏంటి అన్నది మనం డీటెయిల్గా చూసాం. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది సుచిన్ షాన్ అట్లాస్ తోకచుక్క గురించి. సో దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఎక్స్ప్లెయిన్ చేయడానికి శేషగిరి రావు గారు రెడీగా ఉన్నారు. సార్, దాని అప్డేట్స్ ఏంటి? అది అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు రాబోతోంది, ఎలా కనిపిస్తుంది, ఎలా చూడొచ్చు దాన్ని, అది వస్తే ఏం జరుగుతుంది? నేను ఈ ప్రజెంటేషన్ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, మానవుడు భూమి మీద నిరంతరం శోధించదలుచుకుంది ఏంటంటే, అసలు ఈ విషయం ఎలా పుట్టింది, ఈ భూగోళం ఎలా ఏర్పడింది, జీవరాశి ఎప్పటి నుంచి మొదలైంది అనే విషయాల్లో ఇంతవరకు అంతు చిక్కలేదని చెప్పుకోవచ్చు. ఇటువంటి వాటికి సంబంధించి ఎప్పుడైనా మనకు ఎటువంటి సమాచారం అయినా దొరుకుతుందా, దొరికితే దాన్ని ఎలా సంపాదించుకోవాలి అని ఒకటి. గ్రహాంతర ఉల్కలకు కానీ లేకపోతే కామెట్స్ వలన కానీ మన భూగోళానికి ఎటువంటి ప్రమాదాలు ఏమైనా ఉంటే నిరంతరం గమనించి దానికి తగ్గ చర్యలు తీసుకోవాలని మన భూగోళంలో ఉన్న శాస్త్రజ్ఞులంతా ప్రయత్నిస్తున్నారన్నమాట. అటువంటి ప్రయత్నాలను ఏమంటారంటే స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అంటారు, SSA. ఇది కనుక చూసినట్టయితే ఇటుపక్క ఇదంతా వదిలేయండి, సూర్యగోళం వలన భూమికి ఏర్పడే ముప్పులవి అది వదిలేయండి, అది వదిలేద్దాం. ఇటువైపుకి వద్దాం. మనకి మీటిరాయిడ్స్, యాస్టరాయిడ్స్, కామెట్స్ ఈ మూడు ఉన్నాయన్నమాట. ఈ మూడు ఎక్కడెక్కడ ఉన్నాయంటే మన యాస్టరాయిడ్ బెల్ట్, కుపియర్ బెల్ట్, వుడ్స్ అనమాట. ఇందులో కనుక నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ వలన మాత్రమే మనం మాట్లాడుకునేవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అందులో ఇది ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది న్యాచురల్ స్పేస్ డెబ్రిస్. అంటే శాటిలైట్స్ పనిచేయకపోతే అదొక డెబ్రిస్. ఇవి మాత్రం న్యాచురల్ స్పేస్ డెబ్రిస్. ఇవి మన వాళ్ళు స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ ద్వారా ఎలా దాన్ని కనుగొంటున్నారు. నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి. ఇది చూసినట్టయితే ఇది పార్టికల్ డయామీటర్, ఇది ఇంపాక్ట్స్ పర్ స్క్వేర్ మీటర్ పర్ ఇయర్, ఇన్ని జరుగుతున్నాయి. మళ్ళీ దీంట్లో ఏంటంటే నియర్ ఎర్త్ యాస్టరాయిడ్ లేకపోతే నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ అని ఎప్పుడు అంటామంటే, ఇది 1.3 astronomical యూనిట్స్, అంటే సూర్యగోళానికి 1.3 astronomical యూనిట్స్ దూరం నుంచి కనపడుతుంటే దాన్ని నియర్ ఎర్త్ యాస్టరాయిడ్ అని అంటాం మనం. ఇది భూ సమీపానికి వచ్చి, భూ సమీపం అంటే ఏమిది, లూనార్ డిస్టెన్స్. ఒక లూనార్ డిస్టెన్స్ అంటే ఎర్త్కి చంద్రుడికి మధ్య ఉన్న దూరం. ఈ లూనార్ డిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు అది కనుక 140 మీటర్లు దాటి ఉంటే ఇది పొటెన్షియల్లీ హెజార్డస్ యాస్టరాయిడ్. దాన్ని భూగోళానికి గుద్దుకోవటానికి కానీ అతి దగ్గరగా పోవటానికి కానీ ఆస్కారం ఉందన్నమాట. కాబట్టి ముఖ్యంగా గమనించేది ఏం గమనిస్తారు, NEOs అండ్ PHOs. నెక్స్ట్ ఇక్కడ కనుక చూసినట్టయితే మనం ఇందాక అనుకున్నాం లాస్ట్ 30 డేస్లో 2 దగ్గరగా వచ్చినాయి. ఓకే. లాస్ట్ 365 డేస్లో 114 వచ్చినాయి. మనం 4 గురించే మాట్లాడుకుంటున్నాం. నేను ఇందాక చెప్పాను బిగినింగ్లో, చాలా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయని. ఈ విధంగా చూసుకుంటే దాదాపు ఎన్ని ఉన్నాయి అనుకుంటే ఇంత 9 డిజిట్లు ఉన్నాయి, అంత ఉన్నాయన్నమాట. వీటిల్లో చూసారా గత సంవత్సరంలో 114 వచ్చినాయి. ఇవి ఎప్పుడు వస్తాయి అనేది ఈ మాత్రం డిస్టెన్స్కి వస్తే కానీ మనం పట్టుకోలేము. నెక్స్ట్ ఓకే, ఇదేంటంటే ఇక్కడ ఎప్పటి నుంచి డిస్కవరీ మొదలెట్టారు కనుక చూసినట్టయితే దాదాపు ఇక్కడి నుంచే ఉంది, 1990 తర్వాత. అంతకుముందు 1, 2 ఉంటాయి. ఈ స్కేల్ 10,000 కాబట్టి మీకు కనపడదు. ఇది కనుక చూసినట్టయితే ఈ డార్క్ అంటే మనకు ఎన్ని కనపడినాయి అని చెప్పేది. ఇది 140 మీటర్లు, ఇది 1 కిలోమీటర్ పరిమాణంలో ఉండేవి. ఇవి కనుక చూసినట్టయితే 2025 ఆ ప్రాంతాల్లోకి మీరు ఇక్కడ కనుక చూసినట్టయితే 1 కిలోమీటర్ పరిమాణంలో కానీ ఇన్ని ఉంటాయి. తర్వాత 140 మీటర్ల పరిమాణంలో కానీ ఇన్ని ఉంటాయి. ఇవి ఇలా దగ్గరకు వచ్చినప్పుడు, లూనార్ డిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు కానీ, లేదా 1.3 astronomical యూనిట్ దగ్గరకు వచ్చినప్పుడు కానీ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ అంటాం. ఇది 2021 ఒక మ్యాప్ అనమాట. ఇవన్నీ అబ్జర్వేటరీస్, అట్లాస్ అబ్జర్వేటరీ కూడా ఉంది ఇక్కడ. ప్రతి సంవత్సరం నంబర్ ఆఫ్ డిస్కవర్డ్ ఆబ్జెక్ట్స్. ఇలా ఒక వెబ్సైట్ ఉంది నాసా వాళ్ళది, నియాస్ అని కూడా అంటారు.
నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ ఎలిమెంట్స్ది చూసినట్టయితే ఈ మన వార్తల్లోకి వచ్చే ముందే అక్కడికి వస్తాయి. ఆ తర్వాత ఇది మన వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు మాత్రమే ఇది వార్తల్లో తీసుకొస్తారు, లేకపోతే తీసుకురారు. ఇది ఒకసారి చూడండి. సేఫ్ క్లోజ్ అప్రోచ్ చూసినట్టయితే ఇది 29th June 2024 ఒకటి వచ్చింది. Right. అలాగే దాని మ్యాగ్నిట్యూడ్ ఇది దాదాపు ఎంత దగ్గరకు వచ్చిందంటే 2,90,000 కిలోమీటర్ల దూరం. ఓకే. నెక్స్ట్ ఇది ఇలా ఒక మ్యాప్ అందజేస్తారు ఆ వెబ్సైట్లో. ఇది చూసారా, ఇది 2012లో రాబోయేది, ఇది 2010లో వచ్చింది, 2005లో వచ్చింది, పాతది ఇది. కాబట్టి ఇది 2029లో రాబోయేది. ఓకే. కారణం ఏంటంటే దీనికి పిరియాడిసిటీ ఉంది. ఈ పిరియాడిసిటీ ప్రకారం ఇది 29లో వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 30 సంవత్సరాలకో 40 సంవత్సరాలకో వస్తుంది ఇది. ఓకే. దీని మీద ఎంత డిస్కషన్ జరుగుతుందంటే ఆ తర్వాత రాబోయే సమయం కనుక ఒక్కసారి చూసినట్టయితే భూగోళానికి చాలా దగ్గరగా దాదాపు 40,000-30,000 కిలోమీటర్ల దగ్గరగా వస్తుంది. అంత దగ్గరగా వచ్చినప్పుడు మనం క్యాలిక్యులేషన్లో ఏదైనా మిస్టేక్ చేస్తే భూగోళానికి గుద్దుకునే ప్రమాణం ఉందా అని ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది మీరు న్యూస్లో వచ్చినప్పుడు అలా చూడండి. ఓకే, నెక్స్ట్ మీరు అడిగారు ఏంటి? యా సెకండ్ మూన్. ఇప్పుడు ఏం జరగబోతోందంటే మనం తోకచుక్కను గురించే మాట్లాడుకున్నాము. ఒక చిన్న యాస్ట్రాయిడ్ ఇంకొకటి కూడా కనపడుతుంది. సార్ అది 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 సెకండ్ మూనా? ఆ, అంటే ఇప్పుడు నెల రోజుల పాటు మనకు కనపడేది. నార్మల్ గా ఉన్న చంద్రుడితో పాటు ఇంకో బుల్లి జాబిల్ కనిపిస్తూ ఉంటుందా? నేకెడ్ ఐ Direct గా మనం కనపడదు, చూడగలమా? నేకెడ్ ఐ కనపడదు. ఓకే. ఓకే, ఇది అది ఇలా వచ్చి ఇలా పోతుంది అంతే. లో